నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏజెన్సీతో పాటు నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఎలాంటి ముంపు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి నిమ్మల తెలిపారు. బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్నటువంటి బుడమేరు నుండి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండాలి. విజయవాడ భవిష్యత్తులో ఒక ముంపు రహిత పట్టణంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు లక్ష్యంకి అనుగుణంగా గత 3-4 రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు, సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం, విజయవాడ 14th, 15th, 16th రెవెన్యూ వార్డులకు సంబంధించి గొనదల, అదేవిధంగా ఏదైతే రామవరపాడు, ప్రసాదపాడు, ఎనికేపాడు అంటే ఏదైతే టోటల్గా 36.25 కిలోమీటర్స్ అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మైనారిటీ న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. అంజుమన్ అహ్లే ఇస్లాం ప్రొద్దుటూరు, కడప, కర్నూలు జిల్లా ముస్లిం సోదరులు మరియు జహీద్ అలీ ఖాన్ ముస్లిం మైనారిటీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో వరదలకు దెబ్బతిన్న మసీదులకు మైక్ సెట్లు, కార్పెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఇప్పటికే వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడకు వరదలు రావడం విచారకరమన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో 20,000 మందికి నిత్యావసర సరుకులు, కిట్లను పంపిణీ చేసేందుకు సిద్దం చేస్తున్నామన్నారు. ఇది చూసిన తర్వాత నేను, సిబ్లి గారు, కొంతమంది వారితో పాటు చూసాం. మాతో పాటు మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. మాతో పాటు మేము ఎంపీ గారికి ఫోన్ చేశాం, వారు వచ్చారు. బృండమ్మ గారితో మాట్లాడాము. నేను ఇంకా చాలా లోతు ప్రాంతంలో ఉన్నాను, ప్రజలతో ఆడ బాగా మునిగిపోయే పరిస్థితి ఉన్నారు, అక్కడ ఆదుకోవాల్సిన అవసరం అని చెప్పి మీరు వచ్చిన కాడికి నేను రాలేనని చెప్పడం. కానీ నేను దిగిన తర్వాత కూడా చాలామంది పేదవారి పరిస్థితి ఇబ్బంది చేసిన తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే సంపాదించుకున్నా కాస్త అంతా సర్వనాశం అయిపోయింది. ఇళ్ళలో ముందు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా అప్పర్ ఫ్లోర్లో కూడా నీళ్ళు పోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేను అక్కడ ఉండే మసీద్ దగ్గర పోయా. మసీదులో ఏ సదుపాయాలు లేవు. నమాజ్ చదువుకునే జానీమదుల కాడ నుంచి, ఆ మైక్ సెట్ల కాడ నుంచి, అదే ఆంప్లిఫైర్ల కాడ నుంచి, అదేవిధంగా జనరేటర్ల కాడ నుంచి మొత్తం నీట మునిగిపోయినాయి. నేను నమాజ్ చదువుతున్నారంటే లేదన్నా అజాయిస్తున్నాం కానీ నమాజ్ చదవడం లేదు, ఎవరు కూడా ఎట్ల నుంచి బయటికి రావడం లేదు, ఈ పరిస్థితి ఉంది, మీరే ఆదుకోవాలా అని చెప్పడం జరిగింది. నేను దానికోసం ఏం చేశానంటే సరే తప్పకుండా ఆదుకోవడం జరుగుతుంది, ప్రభుత్వ పరంగా అయితే ఆదుకుంటామని చెప్పాము. కానీ నాకు వచ్చిన తర్వాత మనం ఎందుకు సేవ చేసుకోకూడదు, మనమంతా మన కమ్యూనిటీగా సరే ఏదైనా సరే ఈ పరిస్థితులన్నీ వివరంగా నేను, సిబ్లి గారు నాతో పాటు ఉన్నారు, పోయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని తెలియచాం. ఆయన కష్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసుతో పాటు నాకన్నా ఆయన 20 రోజులు పెద్ద, నేను 20 రోజులు చిన్న చంద్రబాబు నాయుడుతో. పాపం నాకన్నా ఎక్కువ ఆయన కష్టపడి తిరుగుతాడు రాత్రి మొదలు. నేనేదో ఒక పూట ఒక చోట పోయా. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అదేవిధంగా పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు, న్యాయ మరియు మైనార్టీ మంత్రి శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి సూచనల మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన విజయవాడ ప్రాంతంకి వచ్చినటువంటి ఏదైతే కష్టం ఉందో ఈ కష్టాన్ని ఆదుకోవడానికి అనేక విధాలుగా అనేకమైనటువంటి సంఘాలు, అనేకమైనటువంటి సంస్థలు ముందుకు వచ్చినాయి. కానీ ఇందులో భాగంగా ఏంటంటే విజయవాడ ప్రజలు యావత్తు రాష్ట్రానికి కూడాను రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు విజయవాడకి ఇబ్బంది రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వైపు నుంచి కూడాను ప్రజలు ముందుకు
వచ్చి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఏదైతే అంజుమన్ అహ్లే ఇస్లాం ప్రొద్దుటూరు వారు, అదేవిధంగా కర్నూలు జిల్లా ముస్లింలు, అదేవిధంగా దాని తర్వాత తీసుకుంటే కనుక జాయద్ అలీ ఖాన్ గారు, ఇంకా ఇతరులు అనేక మంది, వీళ్ళందరూ కూడాను ఒకే ఒక కాల్, ఎవరైతే మన పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు ఉన్నారో ఈయన ఒక్క కాల్ మేరకు వీళ్ళందరూ కూడాను ముందుకు వచ్చి ఏదైతే 57 మసీదులు ఉన్నాయో, ఏదైతే ఈ ముంపుకి పూర్తిగా డ్యామేజ్ అయినా, ఏదైతే మన మైక్ సెట్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జానీమాజ్ అంటే కార్పెట్, దేని మీద అయితే నమాజ్ ఆచరణ చేస్తామో అది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ రెండింటినీ కూడాను మొత్తం 57 మసీదులు కూడాను గవర్నమెంట్ సహకారం లేకుండా కూడాను పూర్తిగా ఎన్ఎండి ఫారూక్ గారు దగ్గరుండి కొంతమందిని కలుపుకొని ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీని మా సంస్థకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి అందజేసి ఈ 57 మసీదులకి అందరికి కూడాను ఈ రోజున అందజేస్తున్నారు. కాబట్టి అందరికీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రహస్యంగా పారిశ్రామికవేత్తలకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని కేఏ పాల్ అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట చెప్పడం సరైన పద్దతి కాదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరి స్పష్టంగా రాష్ట ప్రజలకు తెలపాలని పాల్ డిమాండ్ చేశారు. విశాఖ ప్రజలను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఏపీ ప్రజలకు తెలపాలని పాల్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వాస్తవ విషయాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు నేను మిమ్మల్ని తిడదామని అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని క్షమించడు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోయి 1,00,000 కోట్లు తీసుకున్నారా, 50,000 కోట్లు తీసుకున్నారా, ఎంతకి కాంప్రమైజ్ అయ్యారని అడుగుతున్నా. ఇప్పుడు మీరు అంటుంది ఏంటి? సెంటిమెంట్ అని అనకండి, మనకెవరు సపోర్ట్ చెయ్యరు అంటే అర్థమేంటి? ఎత్తుకెళ్ళిపోవడమేనా మోదీ గవర్నమెంట్? అదానీలకి అంబానీలకి అమ్మేయడమేనా? 8,00,000 కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ని మీ 3 పార్టీలు అమ్మిస్తే ఏప్రిల్ 25ని ఏపీ హైకోర్టుకెళ్లి జడ్జి శేషయ్య గారు ముందు ఆర్గ్యూ చేసి స్టేటస్ కో తీసుకొచ్చాను అమ్మకుంటా. ఇప్పుడు సీక్రెట్ గా అమ్మడానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఎలక్షన్ ముందేమన్నారు? స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందామని 100 సార్లు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? సెంటిమెంట్ అని రోజు అనకూడదు, అంటే అమ్మి పడేయండి అని. మీకు వస్తున్న లాభం ఏంటి? ప్రజలు ప్రశ్నిస్తున్నది. మీకు ఎంత డీల్ సెటిల్ అయింది? ఒక్క స్టీల్ ప్లాంట్ ఆదాయమే మన ఆంధ్రప్రదేశ్ అప్పుని 10 సంవత్సరాల్లో తీర్చుతుంది. లేదా అమ్మేద్దామా? 8,00,000 కోట్లు నేను బేరం పెడతాను. 33,000 ఎకరాలు మొత్తం, ఎకరం 30 కోట్లు, 9,00,000 కోట్లు విలువైనది. ఏంటిది? మీరు ఇంత కాంప్రమైజ్ అయిపోతారా? వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బుడుమేరు వంతెన, పైపుల్ రోడ్డు, ఉడా కాలనీ, న్యూ రాజీవ్ నగర్, కండ్రిక, జర్నలిస్ట్ కాలనీ, 33 తోముల రోడ్డు, ఆంధ్రజ్యోతి రోడ్డు, పీఎన్టీ కాలనీ, బాంబే కాలనీ, పైపుల్ రోడ్డు, జంక్షన్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ డ్రైన్లలో పూడికతీతలు ఎప్పటికప్పుడు తీసివేయాలని, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, రోడ్లన్నీ నీళ్లతో శుభ్రపరిచి నీటి కాలువలు ఎక్కడా లేకుండా చూసుకోవాలని, ఎక్కడైనా వరద నీటి నిల్వ ఉన్న చోట వెంటనే వాటర్ పంపులతో తీసివేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆక్వా రంగానికి హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పామరు నియోజకవర్గం కురుమద్దలి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్యామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 970 కిలోమీటర్లకు పైగా పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు.
దాన్ని ఆధారంగా చేసుకుని లక్షలాది మంది జీవిస్తున్నారని, గతంలో 2014-2019 మధ్య కాలంలో రాష్ట్ర మత్స్య ఉత్పత్తుల్ని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా వేల కోట్ల ఆదాయం పొందామని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా హబ్స్ ఏర్పాటు చేశామన్నారు. యూనిట్ విద్యుత్ ₹2కి అందించామని, కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించాడని తెలిపారు. ఒక మంచి పరిశ్రమని ఏర్పాటు చేసి ఈ ప్రారంభోత్సవాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్గా దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాము. మరి ఇంత చక్కటి ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన వెలంపూడి సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు పార్థసారథి గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్ల అంశంపై రాజమహేంద్రవరంలోని R&V అతిథి గృహంలో మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1980వ సంవత్సరం నుండి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 27వ తేదీన విజయవాడలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాము. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం. అందుకే జలశక్తి మంత్రిగా, సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయడం, దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైన సహకారం వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రత, పటిష్టతకు భంగం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూపై తీవ్ర రాజకీయ దుమారం నడుస్తోంది. ఈ పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి జంతువుల నూనెలు వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం కలకలం రేపింది. పవిత్రమైన తిరుమల ఆలయంపై అలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. కాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె హితవు పలికారు. ఈ మేరకు తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. బెన్ సర్కిల్లో ఉన్న రాజ్ దర్బార్ హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలకు విరుద్దంగా హోటల్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడేలాగా హోటల్ నిర్వాహకుల పనితీరు ఉంది. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పట్టించుకోకపోవడంతో అధికారులు ఆహార పదార్థాలను సీజ్ చేశారు. 3 ఏళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా హోటల్ నిర్వహిస్తున్నారు. ప్రమాదకరమైన పదార్థాలు వాడుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ల్యాబ్కు పంపించారు. ప్రమాదం జరిగితే భద్రత ఏదని ఫైర్ అధికారులు కూడా ప్రశ్నించారు. హోటల్ ఎందుకు సీజ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. సో మెనీ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఫుడ్ బాగాలేదని, లేకపోతే స్విగ్గీ జొమాటోలో తీసుకున్నప్పుడు స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారని రాజధాని వారి మీద కళాకారుల నుంచి కంప్లైంట్ వస్తుంది. దాని మీద మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరితో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కూడా కంప్లైంట్స్ వచ్చాం. జాయింట్ రైజ్ పెట్టడం జరిగింది. మేము మా దీని ప్రకారం కిచెన్ సూట్స్ అంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని వైలేషన్స్ ఉంటే ఐడెంటిఫై చేసాం. తర్వాత ఎప్పటి నుంచో చెబుతున్నాం, విజయవాడ హోటల్స్ అందరికీ కూడా కలర్స్ కానీ మోనోసోడియం గ్లూటమేట్ కానీ వాడొద్దని చెప్తా ఉన్నాం. ఇక్కడ కలర్ ఐడెంటిఫై ఉంటుంది. ఎందుకని అనుమానాస్పదంగా ఉన్న బిర్యానీని శాంపిల్ తీసాం. ఎనాలిసిస్ నిమిత్తం పంపిస్తా ఉన్నాం. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఎనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్స్ స్విగ్గీ నుంచి జొమాటో నుంచి ఫుడ్ బాగాలేదని స్టైల్ ఫుడ్ సప్లై చేస్తాం కంప్లైంట్స్ వస్తాం. దాని మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. హోటల్ అని మిగతా హోటల్ అంటే రొటీన్ అండి, హోటలే కాదు. కంప్లైంట్స్ వచ్చిన ఏ హోటల్ అయినా కానీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఉన్నాయా సార్ కంప్లైంట్ వచ్చింది దృష్టిలో? ఉన్నాయండి, వరుస చూస్తాం. హోంమంత్రి అనితను ముంబై నటి జత్వానీ కలిశారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబై నటి జత్వానీకి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. అందుకు ముంబై నటి జత్వానీ ప్రభుత్వం హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని నటి జత్వానీ కోరారు. కేసు ముగిసే వరకు విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని నటి జత్వానీ హోంమంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, లోతైన విచారణ చేసి నిందితులకు శిక్ష పడే వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అందరూ ఆమెకు అండగా ఉంటామని తెలిపారు. స్వామివారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు వాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్న మాటలు వింటుంటే ఒళ్లు గగురుపాటుకు గురవుతుందని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. స్వామివారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ లేదు. మేము మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం 2 times 3 times చెక్ చేసినాకనే మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డూ తయారీకి. మొత్తం అన్లోడ్ చేస్తారు, లేకపోతే రిటర్న్ పంపిస్తారు. లోకడ ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 24 వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా 10 సార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి. ఇది క్వాలిటీ బాగాలేక. అది కూడా కాక ఇంకా 2 స్టెప్లు ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో 20-30 సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూరులో ఉన్న సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యుటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ ఆఫీసర్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ఇబ్రహీంపట్నంలో ఎంవీఆర్ కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఎంవీఆర్ కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జీకొండూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్న ఉచిత మెడికల్ క్యాంపులను, మైలవరం పట్టణంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వరదలు, వర్షాల ప్రభావంతో పేద ప్రజలందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపుని ప్రారంభించినట్లు తెలియజేశారు. లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెల్లడం గ్రామానికి సంబంధించిన కోడూరు మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మైలవరం నియోజకవర్గంలో ఈ వరదలు, వర్షాల తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆదుకునే దానికోసం 3 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఒకేసారి కొండపల్లి మున్సిపాలిటీలో
అట్లాగే జీ కొండూరులో, అలాగే మైలవరంలో. మొన్న ఒక 4-5 రోజుల క్రితం వారి స్వగ్రామమైనటువంటి వెలవడంలో కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. పేద ప్రజలకి అండగా ఉండేదానికోసం స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. తప్పకుండా అన్ని చోట్ల శానిటేషన్ కూడా ఒక కొలికి తీసుకొచ్చాం. కొండపల్లి మున్సిపాలిటీలో కూడా 90% పైబడి శానిటేషన్ పనులు పూర్తయినాయి. ఇంకా 10% ఏవైతే మిగిలి ఉన్నాయో అవి కూడా వచ్చే 1-2 రోజుల్లో పూర్తి చేస్తాం. ఏవైతే ముందస్తు చర్యలు తీసుకున్నాం కాబట్టి వాస్తవంగా వరదలకు ముందు పెద్ద ఎత్తున జ్వరాలు ఉన్నాయి. వరదల తర్వాత ఆ కంటిన్యూషన్ ఇబ్బంది పడిన వాళ్ళు తప్పితే ఇప్పుడు కొత్తగా పెద్ద ఎత్తున జ్వరాలు నమోదు అవుతుందైతే లేదు నియోజకవర్గ వ్యాప్తంగా. ఎవరైనా ఎక్కడైనా కనుక జ్వరాల బారిన పడితే తప్పకుండా వైద్య సేవలు అందుకోవచ్చు. అట్లాగే ఎక్కడైనా ప్రత్యేకంగా ఎక్కువ ఇబ్బందికర పరిస్థితి ఉంది, శానిటేషన్ ప్రాబ్లం ఉందంటే దాని మీద ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వన్ టౌన్లోని యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సివిఎన్ భాస్కర్రావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టాలనుకునే వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, అనంతపురాల్లో ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఏడాదికి కనీసం ₹1000 జమ చేసుకునే సౌలభ్యం ఉందని, గరిష్ట పరిమితి లేదని తెలిపారు. సివిఎన్ భాస్కర్రావు జనరల్ మేనేజర్ ని, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎల్బిసి కన్వీనర్ కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా నిర్మలా సీతారామన్ ద్వారా ఎన్పిఎస్ వాత్సల్య స్కీము ఇవాళ లాంచ్ అయ్యింది. ఇది యాక్చువల్గా మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టి ఈ రోజు నుంచి దీన్ని లాంచ్ చేశారు. యాజ్ పర్ ది డైరెక్షన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఈ ఈవెంట్ మనం ఇక్కడ విజయవాడ మరియు విశాఖపట్నం అలాగే అనంతపూర్లో ఈ 3 ప్లేసుల్లో మనం చిల్డ్రన్స్ని, వాళ్ళ పేరెంట్స్ని, టీచర్స్ని అందరినీ పిలిచి వాళ్ళకి ఎన్పిఎస్ వాత్సల్య యొక్క దాని యొక్క బెనిఫిట్స్ ఎలా పొదుపు చేసుకోవాలి అవన్నీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇవన్నీ చెప్పడం జరిగింది. అట్లాగే ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఇవాళ లాంచ్ చేశారో దాన్ని లైవ్ చూపించడం జరిగింది. ఇది మంచి స్కీమ్ అండి. మనం అందరం కూడా ఈ స్కీమ్ని ప్రమోట్ చేయడం వల్ల మనకి ఎర్లీ ఏజ్లోనే మనం సేవింగ్ స్టార్ట్ చేసి పెన్షన్. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, కుళ్ళిన జంతు మాంసం వాడారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా, ఇదిగో టెస్ట్ రిపోర్ట్. వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్. ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైందో చెప్తాను. 2 ఇదిగోండి, ప్రతి యాసిడ్, ప్రతి కాంపోనెంటు దీంట్లో ఆ మిల్క్లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో, ఆ నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ని అనలైజ్ చేసి మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.